హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను బయటకొచ్చాను. ఒక టెంపుల్‌కి అయితే వెళ్తున్నానండి. నాకు ఎప్పటినుంచో బాగా ఇష్టం ఆ టెంపుల్ అంటే. ఎప్పుడు మనసు బాగోకపోయినా కొంచెం అక్కడికే వెళ్తూ ఉంటాను. ఎప్పుడైనా ఆందోళనగా అనిపించినా అక్కడికే వెళ్తూ ఉంటానండి. మా మావయ్య గారి కార్యక్రమాలు అయిపోయాయి కదా! ఇప్పుడు వెళ్తున్నాననమాట. అదేనండి చింతలూరు అమ్మవారు. నాకు బాగా ఇష్టము. అక్కడ వెళ్తే నాకు ఎంత టెన్షన్ ఉన్నా చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అమ్మవారిని బయట నుంచే తీసానండి. లోపల నుంచి తీయడం నాకిష్టం లేదు ఎందుకో. నచ్చలేదు నాకు. తీస్తూ ఉంటారు అందరూ. నాకెందుకో ఇష్టం లేదు. గుడైతే చాలా మారిపోయిందండి. చాలా కాలం అయిందని చెప్పాను కదా! నేను వెళ్ళి 1 ఇయర్ అయిపోతుంది అప్పుడే నేను వెళ్ళి. మా మావయ్య గారి కార్యక్రమాలు అవ్వకుండా వెళ్ళకూడదనేసి ఇంక వెళ్ళలేదు. ఇప్పుడే వచ్చాను అయిపోయాయి కదా అని. గుడైతే ఎప్పుడూ వచ్చిన దానిలా అయితే లేదు. చాలా మారిపోయింది. నేనసల అనుకోలేదు ఇంతలా మారిపోయిందని. నేనే నమ్మలేకపోయాను. ఏంటి నేనెప్పుడో వచ్చే గుడేనా ఇది అని అనిపిచ్చిందండి. చాలా బాగా చేశారు. మార్పులు చేశారు. చూడ్డానికి ఎక్కడికో వచ్చినట్టయితే ఉంది. నార్మల్ గుడిలో అయితే లేదు. చాలా బావుందండి. చుట్టూ అమ్మవారి స్వరూపాలు అన్నీ కూడా ఇచ్చారు. ఏ ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ ఇచ్చారనమాట. అదే బీహార్‌లో ఒక అమ్మవారు, ఉత్తరప్రదేశ్‌లో ఒక అమ్మవారు అలా మొత్తం అన్నీ ఇచ్చారండి. ఇంగో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో వైష్ణవి దేవి అలా మొత్తం ప్రతి అవతారం ఎక్కడుందో ఏంటో అని వివరంగా ఇచ్చారు. ఎటు చూసినా అమ్మవార్లే కనిపిచ్చాయి నాకైతే. చాలా మనసుకి సంతోషంగా అనిపిచ్చింది. బీహార్‌లో మంగళగౌరి దేవి, ఉత్తరప్రదేశ్ కాశీలో విశాలాక్షి దేవి అలా అన్నీ వివరంగా చెప్పారనమాట. మనం చదువుతూ ఉంటే మన పిల్లలను కూడా తీసుకొచ్చి చూపిచ్చినా వాళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నట్టుగా చూపిచ్చారు. కాశ్మీర్‌లో సరస్వతీదేవి అలా అనమాట. చిన్న చిన్న పిల్లలకి అన్నీ తెలియవు కదండీ మన పిల్లలకి కూడా. మనకు కూడా కొన్ని గుర్తుంటాయి, గుర్తుండవు కదా! ఇలాంటివి లైన్‌గా చూపించడం వల్ల వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదండీ. ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. మా పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం దర్శనం అయిపోయింది. బయటకొచ్చేసాము. చాలా బా అయిందండి దర్శనం అయితే. చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది నాకు. బయటకొచ్చిన తర్వాత పోచురాజు స్వామిని దర్శించుకున్నామనమాట. ఇంకా అది కడుతున్నారు. ఇంకా మార్పులు చేస్తున్నారు. బయట కూడా చాలా పెద్ద గోడ అది కట్టేశారు. ఇదివరకు ఇలా ఉండేది కాదు. నాకైతే ఆ అమ్మవారు చాలా లోపలికెళ్ళిపోయింది. వెంటనే కనిపించదన్నది ఒక చిన్న ఇది కింద అదో బాధ కింద అనిపిచ్చింది. అది ఆవిడిష్టం. ఆవిడ అలా చేయించుకుంటున్నారు ఆ టెంపుల్‌ని. మనం ఏం చేయలేం కదా! చేస్తున్నారండి. చాలా బావుంది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది ఈవేళ. గుండెల్లో భారం అంతా దిగిపోయినట్టు అనిపిచ్చిందండి నిజంగా నాకు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వెళ్ళొచ్చేస్తున్నాం అనమాట. ఎండ చాలా ఉంది. చుట్టూ ఇవన్నీ పొలాలు చాలా బావున్నాయండి. అందుకే తీశాను. అమ్మవారిని చూడగానే అయితే ఫస్ట్ నాకు ఆవిడ మన కోసమే అక్కడ కూర్చుని ఉన్నట్టు సిద్ధంగా ఉన్నట్టు అనిపించిందండి. అంటే మనం చూడండి ఎవరైనా వస్తున్నారు అంటే మన గురించి రెడీ అయ్యి కూర్చొని ఉంటాం కదా! వెయిట్ చేస్తూ ఉంటాం. ఆవిడని చూడగానే నాకెందుకో అలానే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. కళ్ళంట నీళ్ళు గిర్రని తిరిగిపోయాయి ఎందుకో తెలీదు. అంటే చాలా రోజులైంది కదా చూసి అందువల్లనో ఏంటో. ఎలా అయినా అమ్మవారిలో జీవకళ కనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడూను. నాకే ఎలా అనిపిస్తుందో అందరికీ ఎలా ఉంటుందో తెలీదు కానీ చాలా ఇష్టం నాకు. మా అమ్మాయి పేరు కూడా అంబికనే. అందుకే దానికి అదే పేరు పెట్టుకున్నాం మేము. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేస్తున్నాము. పిల్లలకైతే పప్పు, మామిడికాయ వండిచ్చేసానండి క్యారేజీ ఈరోజు. ఇంకా రైస్ పెట్టేసి ఆలు కర్రీ చేశాను. చాలా కంగారుగా చేశాను. ఆలు, ఆనియన్స్, టమాటా, ములక్కాడ ఇవన్నీ కూడా ఆయిల్ వేసి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేశానండి. విజిల్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొత్తిమీర వేసాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. కంగారుగా చేశాను. ఎలా ఉంటుందో అనుకున్నాను. ఫ్రై అనుకున్నాను కానీ ఫ్రై ఎప్పుడు ఆయిల్ ఎక్కువ పడిపోతుంది కదా! ఇదైతే తక్కువ ఆయిల్‌తో ఈజీగా అయిపోతుందని ఇలా చేశానండి. కర్రీ అయితే చాలా బావుంది ఇది. కంగారుగా చేశాను. ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ సూపర్ ఉందండి నిజంగాను. ఎప్పుడైనా సరే మనం ఇష్టంగా చేసినవి కంటే కొన్ని కొన్ని కంగారుగా చేసినప్పుడే కదా కొన్ని కొన్ని వస్తాయి. టేస్ట్ అయితే చాలా బావుంది. మా వారు చాలా ఇష్టంగా తిన్నారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని అలరిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బాయ్.